దానియేలు గారు చేస్తున్నారు. వ్యక్తిగతంగానంట తన తలుపులు అలాగ మూసుకొని కిటికీ తలుపులు తెరిచి దేవుని వైపు చూస్తూ అలా వ్యక్తిగత ప్రార్థనలో ఉంటున్నాడు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. నా దేవుడు చూసేది అదండి. అంతరంగంలో మనం ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉంటున్నాము, అంతరంగం ముందు మన ఆలోచనలు ఎటు విధంగా ఉంటున్నాయి, బయటికి మాత్రము అమ్మో నాకంటే తగ్గింపు కలిగిన వాడు ఎవడో లేడండి, పాస్టర్ గారు కమాన్ మీరు ఏ పని చెప్పినా నేను చేస్తానండి అంటే బయటికి మనము కనపరిచేదానికంటే హృదయంలో మనము ఎట్టి విధంగా ఉంటాం అనేది ప్రాముఖ్యమైనది. బయటికి మనల్ని మనం చెప్పుకుంటామంట, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను పాటగాడిని, నేను ఆరాధికుణ్ణి, నేను దేవుణ్ణి మంచిగా మహిమపరుస్తాను, నాలాంటి విశ్వాసం ఇంకెవరు లేరు, నాలాంటి సేవకుడు ఇంకెవరు లేరు అని చెప్పుకుంటున్నామంట. నిజానికి దేవుడు అంటున్నమాట ఏంటంటే, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగ్గంబరివే ఉన్నావనే విషయం నువ్వు మర్చిపో.